ప్రజావసరాలు పట్టకుండా కబ్జాలు, లేఅవుట్లలో పార్కుల ఆక్రమణలు, హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు, ప్లాట్ పక్కన పార్కు ఉంటే మాయం చేస్తున్నారు, డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే కబ్జా చేస్తున్నారు, లేఅవుట్ స్వరూపాలను మార్చేస్తున్నారు, చెరువులను కలుపుతూ సాగే వరద కాలువలను కూడా ఇష్టానుసారం మలుపులు తిప్పుతున్నారు. దీంతో కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయని పలువురు నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రహదారులను ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. పలుచోట్ల శ్మశానవాటికలతో పాటు చెరువులను చెర్బడుతున్నారని పలువురు హైడ్రాను ఆశ్రయించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం కౌసల్యా కాలనీలో పార్కుతో పాటు రహదారులను కబ్జా చేసి దుకాణాలు ఏర్పాటు చేశారని, దీంతో రాజీవ్ గాంధీనగర్ నుంచి మియాపూర్ ప్రధాన రహదారికి చేరడం కష్టంగా ఉందని పలువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావానికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేట విలేజిలోని రామచంద్రయ్య కాలనీ మురుగు, వరద నీటిలో గత 8 నెలలుగా మునిగి ఉందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెన్నం చెరువు నుంచి రేళ్ల చెరువుకు వెళ్లే వరద కాలువను మూసేయడంతో వరద తమ కాలనీని ముంచెత్తి దాదాపు 40 ఇళ్లు వరదనీటిలోనే ఉంటున్నాయని చెప్పారు. ఇల్లు ఖాళీ చేసి వేరే చోట అద్దెకు ఉంటున్నామని వాపోయారు. గతంలో ఉన్న వరద కాలువను పునరుద్ధరిస్తే ఈ వరద ముప్పు నుంచి బయటపడతామని హైడ్రా కమిషనర్కు ఫోటోలతో సహా చూపించారు. గతంలో హైడ్రా చర్యల వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ప్రగతినగర్ చెరువుతో పాటు అక్కడ ఉన్న శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారని, అలాగే 308 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని మాయం చేస్తున్నారని హైడ్రా ప్రజావానికి స్థానికులు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ మండలాల పరిధిలో సరిహద్దు ఉండడంతో పాటు కూకట్పల్లి మున్సిపాలిటీ, నిజాంపేట మున్సిపాలిటీకి మధ్యన ఉండడంతో ఆయా శాఖల అధికారులు బాధ్యత పడడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాజులరామారం విలేజ్, ప్రగతినగర్ విలేజ్ సరిహద్దుల్లో 307 సర్వే నంబరు మాదిరే 308లో కూడా ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇటీవల 307 సర్వే నంబరులో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుందని, 308లో కూడా ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని సూచించారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కూడా ఆమోదించిన లేఅవుట్ ప్రకారం కాలనీలో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని పార్కులు, రహదారుల అభివృద్ధికి హైడ్రా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రతినిధులు కోరారు.